హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈ మట్టి కుండలో చాలా రుచికరమైన వంటనైతే చేయబోతున్నాను. ముందుగా అయితే నేను పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ అయితే ఇలా తురుమైతే చేసేసుకున్నాను. ఈ వంట ఏంటనేది ఇప్పుడు చూసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకున్నాను. ముందుగా చింతపండునైతే ఇలా నానబెట్టేసుకున్నాను. నానబెట్టిన చింతపండునైతే రసం చేసేసుకున్నాను. ఇంకా నేను చేయబోయే వంట ఏంటో అర్థమైపోయి ఉంటది కదా! నేనైతే ఒక చేపని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలైతే కట్ చేసుకొని శుభ్రంగా కడిగేసుకున్నాను. ఇంకా దీంట్లోకైతే ఉప్పు యాడ్ చేసుకున్నాను. బాగా కలిపేసుకున్న ఈ చేపలోకి ఉప్పు ఇంకా కారం అయితే వేసేస్తున్నాను. మనకి టేస్ట్‌కి తగ్గట్టు కారం, ఉప్పు అయితే ఇలా మంచిగా కలిపేసేసుకోవాలి. ఇలా కలిపేయడం వల్ల ముక్కకైతే మంచిగా పట్టేస్తుంది ఉప్పు అండ్ కారం. ఈ మట్టి కుండలోనైతే మనకి పెద్దవాళ్ళు పూర్వకాలం నుంచి మనకి మట్టి కుండలో వండుకునేవాళ్ళు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మనకి ఇంట్లో హెల్తీగా కూడా ఉంటాము. ఇలా ఎప్పుడైనా మట్టి కుండలో వండడం చాలా బావుంటుంది. అప్పుడప్పుడైతే మేము మట్టి కుండలోనే ఇలా వంటలు చేసుకుంటాము. మాకైతే చాలా ఇష్టం. ఇంక నేను కలిపి పక్కన పెట్టేసుకున్నాను. అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా అనేది చూపిస్తాను. నేనైతే స్టవ్ మీదయితే మట్టి కుండని వేడి చేసుకుంటున్నాను. వేడెక్కిన మట్టి కుండలైతే నేను కర్రీకి సరిపడా ఆయిలైతే వేసేసుకుంటున్నాను. ఇలా మట్టి కుండలో వండేటప్పుడైతే ఆయిల్ తక్కువైతే వేసుకోవచ్చు. ఇంకా హెల్తీగా కూడా ఉంటాము. నేను తీసుకున్న చేపలోకైతే నాకు సరిపడా కొంచెమైతే ఆయిలైతే వేసేసుకున్నాను. ఇంకా ఈ ఆయిల్ వేడెక్కిపోయిన తర్వాత నేను తురుముకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అయితే ఈ ఆయిల్‌లో వేసేసాను. అది కొంచెం ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా నేను కొంచెం జీలకర్ర అయితే యాడ్ చేసేసాను. ఇంకా ఇది కూడా ఫ్రై అయిపోతుంది. కొంచెం కలర్ మారేంత వరకైతే మనం ఇది ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న చెత్తంతా అయితే పక్కన పడేస్తున్నాను. ఇదైతే కూరలో వేయకూడదు. మట్టి కుండ త్వరగా వేడెక్కిపోతది. సో, మనకైతే వంట త్వరగా కంప్లీట్ అయిపోతది. ఇంకా ఇదైతే ఫ్రై అయిపోయింది. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకైతే ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పసుపేసేస్తున్నాను. పసుపు ఎందుకేసేస్తున్నానంటే ఇలా నూనెలో వేయడం వల్ల పచ్చి వాసన అయితే రాదు. పసుపు కూడా వేసేసుకొని ఇలా అయితే కలిపేసేసుకుంటున్నాను. చూడండి నేనైతే ఈ మట్టి కుండలో ఈ చేపల కూరలోకైతే కొంచెమే ఆయిల్ తీసుకున్నాను. అసలు ఎలాంటి ఆయిల్ కూడా పైకి కనిపించట్లేదు. పసుపయితే మంచిగా పట్టేసేసింది. ఇంక నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. మట్టి కుండకి అడుగంటుకోకుండా ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకా మనమైతే మూత పెట్టుకుందాం. ఆవిరిలోనైతే అది ఫ్రై అయిపోతూ ఉంటది. ఆయిల్ తక్కువేసాం కదా! ఇంకా వీటికి సరిపడైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ వేసిన తర్వాత ఇలా అయితే కలిపేసుకున్నాను. అసలు అడుగంటుకోకుండా అయితే ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా కొంచెం ధనియాల పౌడర్ అయితే యాడ్ చేసేసాను. అడుగంటుకోకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మనమైతే ఆవిరి మీదనే ఫ్రై అయ్యేలాగా ఇలా మూత పెట్టేసుకుందాం. ఇది గూడా కొంచెం కలర్ చేంజ్ అయిపోయింది గదా! ఇప్పుడైతే అన్నీ కలిపి పెట్టేసుకున్న చేప ముక్కలైతే దీంట్లో వేసేసాను. ఈ చేప ముక్కలు ఖరాబ్ అవ్వకుండా చిన్న చిన్నగా అయితే మనం ఇలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలి. మా ఇంట్లో పెద్దవాళ్ళైతే ఇలా కలిపేసేసేవాళ్ళు. నాకైతే రాలేదు. ఈ ఫ్రై అయిపోయిన అన్నిటిని చేప ముక్కలకి పట్టేలాగైతే కలిపేసేసుకోవాలి. చేప ముక్కలు ఇడిపోకుండా మెల్లమెల్లగా అయితే ఇలా కలిపేసేసుకోవాలి. ఇదైతే అన్నిటికి పట్టేసేసింది ఇంకా చేప ముక్కలకి. కొద్దిసేపయితే ఆవిరి మీదయితే మూత పెట్టేసేసుకోవాలి ఇంకా. నేనైతే ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసమయితే తీసేసుకుంటున్నాను. చింతపండుని బాగా పిసికేసి రసమయితే తీసేసుకున్నాను. చింతపండు పిప్పయితే సైడ్‌కి చేశాను. రసమయితే ఇలా ఒక దాంట్లో ఏసేసుకున్నాను. చేప ముక్కలకి సరిపడా చింతపండు రసమయితే తీసేసుకున్నాను. ఈ చేపల పులుసుకి అసలైన టేస్ట్ చింతపండుతోనే వస్తుంది. చేప ముక్కలు దేంట్లోనైతే కలుపుకున్నానో దాంట్లో ఉప్పు, కారం మిగిలిపోయింది కాబట్టి నేనైతే చింతపండు రసాన్ని గూడా ఈ గిన్నెలోనే పోసుకున్నాను. చింతపండుని పిండేసి రసమైతే తీసేసుకున్నాను. ఇంకా ఆవిరి మీద ఉడికిపోయిన చేపల్లోకైతే ఇప్పుడు ఈ పులుసునైతే పోసేస్తున్నాను. వావ్! మంచి స్మెల్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఈ చింతపండు పులుసునైతే ఈ చేపల్లోకైతే పోసేసేయాలిప్పుడు. ఈ చేప ముక్కల్లోకైతే ఈ చింతపండు పులుసునైతే పోసేస్తున్నాను. ఇలాంటి చేపల పులుసు చాలా సింపుల్‌గా ఇలాగ ఎవరైనా ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే. దీంట్లోకైతే కలరు ఇంకా టేస్ట్ అంతా చాలా అంటే చాలా వచ్చింది. ఇలా మట్టి కుండలో వండడం వల్ల చాలా, చాలా టేస్టీ అండ్ హెల్తీగా అయితే ఉంటాము. చింతపండులో ఉన్న తొక్కయితే తీసేసాను.
ఇంకా కొంచెం టేస్ట్ కోసం ఎక్స్‌ట్రా 2 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి, ఇవి కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఆ మట్టి కుండలో చేపల పులుసు చాలా బావుంటుంది కాబట్టి, మీరు కూడా తెలియని వాళ్ళు అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. గుమగుమలాడే చేపల పులుసయితే రెడీ అయిపోయింది చూడండి. నేనైతే చాలా తక్కువ ఆయిల్ తోటయితే చేపల పులుసయితే రెడీ చేసేసుకున్నాను. చేప కూర వండాలన్నా, చేప పులుసు చేయాలన్నా, చేప పులుసులో స్పెషల్ ఏంటంటే నైట్ టైమ్ వండుకొని మార్నింగ్ తింటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేనైతే ఈ మట్టి కుండలో చాలా సింపుల్‌గా చేపల పులుసయితే రెడీ చేశాను. మా ఇంట్లో వాళ్ళకైతే చాలా బాగా నచ్చేసింది. నేనొండిన ఈ మట్టి కుండలో చేపల పులుసు చూసి మా ఇంట్లో పెద్దవాళ్ళైతే వాళ్ళ పాత రోజుల్ని గుర్తు తెచ్చుకున్నారు. ఇంక దీన్నైతే చేపల పులుసులోనైతే ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్‌గా అయితే సరిపోయాయి. చల్లారిన